నామి ఒక ప్రిన్సెస్. నామి, వివి, రెబెక్కా వీళ్ళందరూ చూడ్డానికి ఒకేలా ఉన్నారు కదా. కానీ దాన్ని మాత్రమే బేస్ చేసుకొని నామిని ఒక ప్రిన్సెస్ అని చెప్పలేదు. నామి పాట మనకు మిస్టరీ. ఓడా సెన్సే తను ఎక్కడ పుట్టిందో, తన నిజమైన పేరెంట్స్ ఎవరో ఇంకా రివీల్ చేయలేదు. సో వాట్ ఇఫ్ ఐ టోల్డ్ యూ, నామి కేవలం ఒక నావిగేటర్ మాత్రమే కాదు, తను మ్యాప్ నుండి ఎరేస్ చేయబడ్డ ఒక కింగ్డమ్ కి చెందిన ప్రిన్సెస్ అని నేనంటే. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ డే 28 ఆఫ్ 30 days 30 వన్ పీస్ థియరీస్ యూ నెవర్ హర్డ్ ఆఫ్. ఇయర్స్ క్రితం బెలమీర్ నామిని వార్ జోన్ నుండి కాపాడి తీసుకొచ్చింది అని మాత్రమే మనకు తెలుసు. కానీ అది ఏ వారో మనకు తెలియదు. మేబీ గవర్నమెంటే ఒక కింగ్డమ్ ని ఎరేస్ట్ చేసి ఉండొచ్చు. కానీ నామి సంహౌ బ్రతికింది. నామికి తన పేరెంట్స్ ఎవరో తెలియదు. మేబీ వాళ్ళకి స్కైపియన్స్ కి మంచి రిలేషన్స్ ఉండొచ్చు. అండ్ ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే వెదేరియాలో ఉన్న వాళ్ళతో. అండ్ అది కూడా చాలా లాంగ్ రిలేషన్. ఈ చిన్న కింగ్డమ్ వెదర్ గురించి, క్లైమేట్ గురించి, విండ్స్ అండ్ లైట్నింగ్ గురించి స్టడీ చేస్తూ ఉంటుందని మనకు తెలుసు. గవర్నమెంట్ కి నచ్చని విషయం ఏదో ఇక్కడ జరిగింది. సో దాని వల్లే గవర్నమెంట్ ఆ కింగ్డమ్ ని ఎరేస్ట్ చేసింది. ఇప్పుడు నామికి కొన్ని ట్రేట్స్ ఉన్నాయి. తన ఇంటెలిజెన్స్, న్యాచురల్ కమాండ్, తన బ్యూటీ ఆల్మోస్ట్ తనకు రాయల్టీ లాగా అనిపిస్తుంది. తను సీస్ తో, మ్యాప్స్ తో అబ్సెస్ అయి ఉంటుంది. మేబీ ఇది వాళ్ళలో పాస్ అయ్యే ఒక ఇన్స్టింక్ట్ ఆర్ ట్రేట్ అయి ఉండొచ్చు. సో నామి ర్యాండమ్ గా ఏమి మ్యాప్స్ వేయాలనుకోవట్లేదేమో. తను అన్కాన్షియస్లీ తను ప్రిన్సెస్ అనే తన సొంత కింగ్డమ్ ని వెతుకుతుందేమో. అండ్ ఈ జర్నీ ఫినిష్ అయ్యే టైంకి తను ఎవరన్నా నిజాన్ని తెలుసుకుంటుంది. సో నామి ఒక రాయల్ బ్లడ్ అని ఓడా హింట్ చేస్తున్నాడంటారా? ఈ థియరీ మీద మీ థాట్స్ ఏంటో కామెంట్ చేసేయండి. మీ దగ్గర ఏదైనా క్రేజీ థియరీస్ ఉంటే డైరెక్ట్ గా డిఎం చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద ఫాలో.